నువ్వు ఉంటే చాలు. ఐస్ బ్యాగ్లు అక్కర్లేదు, ఆలోచించడానికి సిగరెట్ ప్యాకెట్లు అక్కర్లేదు, వ్యసనాలు వద్దు, ఆసనాలు వద్దు, అసలు ఏమీ వద్దు. జస్ట్ జస్ట్ నీ ప్రజెన్స్లో ఉంటే చాలు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా, గాల్లో తేలినట్టుంది. చూసావా, బుర్రలో వేడిపోయి నాడి ఎంత బాగా కొట్టుకుంటుందో. ఇన్ని రోజులు నువ్వు తలనొప్పి అనుకున్నాను, కానీ నువ్వే నా తలనొప్పికి మందువని నాకిప్పుడే అర్థమైంది. ఈ హ్యాపీ మూడ్లో మనం ఏదైనా షేర్ చేసుకోవాలి వసుంధరా. ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? కాఫీ కాఫీ తాగాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నువ్వురా, కూర్చో, సార్, కూర్చో, సార్, కూర్చో, సార్, కూర్చో, అయ్యో, కూర్చో, సార్. ఇక్కడే కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. సో సారీ వసు, ఒక కప్కే మిల్క్ ఉన్నాయి, బట్ నో ఇష్యూ. దీన్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. అయ్యో సార్, మీరే కప్ తీసుకోండి. ఇదేం వరల్డ్ కప్ కాదులే, పర్లేదు తీసుకో, తీసుకో. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సైట్ అయిపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు సార్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఫ్రెండ్. యునో, లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఇలా కాఫీ తాగడం. అందమైన ఆడపిల్ల కనబడితే తన్ని ఫ్లడ్ చేద్దామని నేను, నన్ను ఇంప్రెస్ చేద్దామని తను, ఇదే తనతో నడిచేది. దాన్ని నేను ఎంజాయ్మెంట్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు కాఫీ తాగుతుంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటో, అందులో ఉన్న ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు సెక్రటరీ మాత్రమే కాదు వసుంధరా, ఇక నుంచి నా ఫ్రెండ్ కూడా. షేక్ హ్యాండ్. నా కళ నిజమవబోతుంది సార్. ఏంటా కాల? నిజమైన రోజు కళ్ళు ఆర్పకుండా చెప్తాను. మీ హార్ట్ ఫ్రెండ్ మీకు చెప్పిన మాట స్టేజ్ మీద వినాలన్నారు కదా, అలానే ఇది కూడా. గుడ్, ఐల్ వెయిట్ ఫర్ ఇట్.
అమ్మా అమ్మా, వసుంధర గారు చెప్పిన 2 డెలివరీ బాయ్స్ ని కలిసాం. వాళ్ళు అడిగిన ఏర్పాట్లన్నీ చేసొచ్చాం. సరే, వసుంధర వాళ్ళ ఇంటికి కూడా ఇన్విటేషన్ పంపించండి. మేడం, వాళ్ళని యాక్సిడెంట్ చేసింది వేరే వాళ్ళన్నారుగా. చెప్పలేం మూర్తి గారు, ప్రమాదం కన్నా పొరపాటు ఇంకా ప్రమాదకరమైంది. మా వల్ల నష్టపోయిన కుటుంబాన్ని తెలుసుకోవడం కోసం మనం సేకరించిన అడ్రస్ల్లో వాళ్ళ అడ్రస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఈవిడికి కాళ్ళు లేవు గాని కొడుకు కాళ్ళు కడిగించాలని చాలా ఉబలాట పడుతుంది. ఆనంద్, చెప్పునానమ్మా. ఒక ఇన్విటేషన్ కార్డు పంపిస్తే మనకు తక్కువేం కాదు. బాధితులు ఎవరో తెలిస్తే అన్ని విధాలా ఆదుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ విందు భోజనం పెట్టి పంపిస్తాం. సుచిత్ర, ఆ రోజు జరిగిన సంఘటన ఆయనకి నీకు మాత్రమే తెలుసు. వారు షాక్ లో ఉండిపోయారు. అడిగితే మళ్లీ డిస్టర్బ్ అయ్యేలా ఉన్నారు. కరెక్టే అత్తయ్య, వసుంధరకు కూడా వివరంగా చెప్తాను. మంచి చాయిస్ అమ్మా. వసుంధర గారే ప్రోగ్రామ్ ఐడియా ఇచ్చారు కాబట్టి ఆమెకు చెప్తే కళ్ళకు కట్టినట్టుగా చూపించేస్తారు. అత్తయ్య దానికి జరిగిన కథ చెప్తే బావ వెతికి అమ్మాయిని నేనే అని వసుంధర ప్లేట్ ఫిరాయించేస్తే దానికంత టాలెంట్ కూడా ఉంది. ఎరా వచ్చేసావా? వచ్చి 5 minutes అయిందన్నయ్య. హా. మళ్ళీ వెళ్ళాలి రోయ్. సార్, నాకు హాఫ్ డే లీవ్ ఇస్తే మసాజ్ సెంటర్కి వెళ్ళి మడమలు నొక్కించుకుని వస్తాను సార్. అడ్రస్లు పట్టుకుని నడవలేకపోతున్నాను సార్. అన్నయ్య పని అయ్యేంత వరకు మీరు ఇంటికి కూడా వెళ్ళకూడదు. ఆనంద్ గారు, వెంటనే మీరు జీ తెలుగు ఛానల్ కి వెళ్లి మనం చేసే నాటకం కోసం డ్రామా జూనియర్స్ పిల్లలు కావాలని మాట్లాడండి. రేయ్, మాట్లాడరమ్మంటే పలకరించి రాకరోయ్. అబ్బా, ఆనంద్కి తెలుసులేండి. నీకు తెలుసని నాకు తెలియదు కదా. రేయ్, వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి, మర్చిపోకు. షూర్ అన్నయ్య. అమ్మ చెప్పినట్టే అందులోనే యాక్సిడెంట్ డ్రామా మిక్స్ చేస్తున్నాం. ఓకే, కానీ ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదు కదా. సుచిత్ర వసుంధరకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందిలేండి. నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం సార్, మేడం ఏం చెప్తారో నేను నోట్ చేసుకుంటాను. మ్. నువ్విప్పుడు రాసుకునేది 16 ఏళ్ల క్రిందట భగవంతుడు రాసిన దారుణం వసుంధర. మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు. రాత్రిపూట కాబట్టి కొంచెం మెల్లగానే వెళదామని ఆయన పక్క సీట్లో ఉన్న నేను గౌరవంగా చెప్పాను. కానీ వెనకాల సీట్లో ఉన్న నా పెద్ద కొడుకు వంశీ మారం ముందు మెల్లగా ఆ గౌరవం కరిగిపోయింది. కొడుకు మీద ప్రేమ పెరిగిపోయింది.
కాదనలేక ఆయన తన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. వీడియో గేమ్స్, రేసింగ్ గేమ్స్ ఆడే వంశీ స్టీరింగ్ తిప్పుతున్నాడు. అప్పుడే ఎదురైన రోడ్డు మలుపు కొందరి జీవితాల్ని తారుమారు చేసేసింది. పల్లెటూరు నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన కోడల్లో కూతుర్నో వెంట పెట్టుకుని పట్నం వచ్చాడు. ఆమెకు బిడ్డ. ఆడుతూ పాడుతూ ఆ పాప రోడ్డు మీదకి వచ్చిందనుకుంటాను. కారుని కంట్రోల్ చేయలేక వంశీ వాళ్ళ నాన్న ఏమీ చేయలేక బ్రేకులు పడక మనవరాల్ని కాపాడాలని ఆ పెద్ద అయినా ఘోరం జరిగిపోయింది. కారు తగిలిన పెద్ద ఆయన ఏమయ్యాడోనని కళ్ళు తెరిచి చూసేలోపు ఇంకో యాక్సిడెంట్. నా భర్త ఆ యాక్సిడెంట్ లోనే చనిపోయారు. నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు తెలుసు మేడం, నాకు తెలుసు మేడం. బతుకు తెరువు కోసం పట్నం వచ్చిన ఆ పేద కుటుంబంతో భగవంతుడు ఆడుకున్నాడు. ఆ ఆటలో ప్రాణాలు పోతాయని తెలుసుంటే సిటీకి వచ్చేవారే కాదు. ఆసరాగా ఉన్న ఆ పెద్దాయన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. తల్లి బిడ్డ ఇద్దరు అనాథలైపోయారు. దేవుడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా ఇంకో దేవుణ్ణి పంపించాడు.
శవాన్ని పూడ్చిన చేతులకు అంటిన మట్టిని కడిగి అన్నం ముద్ద పెట్టాడు. ఆ తల్లి నుదుటిన బొట్టు పెట్టాడు. అస్తవ్యస్తమైన తలరాత మీద కుంకుమ పెట్టింది ఎవరూ కాదు, మా నాన్న హరిప్రసాద్. హరిప్రసాద్ ఏడుస్తూ తలొంచుకొని మళ్ళీ తాళి కట్టించుకుంది. మా అమ్మ తులసి. తులసి జరిగిన దారుణం కూడా అర్థం కాని ఆడపిల్ల మీ ముందున్న ఈ వసుంధర మేడం. వసుంధరా, మీ వల్ల ప్రాణాలు కోల్పోయింది మా తాతయ్య మేడం. మా తాతయ్య మేడం. ఇప్పుడు అర్థమైంది ఇద్దరిళ్లలో ఒకేసారి సంవత్సరికం ఎందుకు చేశారు. వసుంధరా, నీకోసం ఎన్నేళ్లుగా వెతుకుతున్నానో తెలుసా? కావాలని చేసిన తప్పు కాదు మాది, నేరమే. కానీ పాపాన్ని అంటగట్టకమ్మా, పాపాన్ని అంటగట్టకమ్మా, పాపాన్ని అంటగట్టకమ్మా. ఇప్పటికీ నా కుటుంబంలో శాంతి లేక అలమటిస్తున్నానమ్మా. మా సుచిత్ర కాళ్ళు పోయాయి, అవిటిదైపోయింది. తండ్రి లేని కొడుకుల్ని కంటికి రెప్పల్లా చూసుకోవాలనుకున్నా తనకిన్నేళ్లు కన్నీళ్ళు అడ్డుపడుతూనే ఉన్నాయి. అత్తయ్య గారి సమక్షంలో మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తున్నాను వసుంధర. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ పాప కనిపిస్తే జీవితాన్ని ప్రసాదించాలని. నా కొడుకును మార్చావు. మా అందరిలో సంతోషాన్ని నింపుతున్నావు. అందుకే మనసా వాచా చెప్తున్నాను. నువ్వే ఈ కాకర్ల వారి ఇంటికి పెద్ద కోడలివి.